బ్రేకింగ్ న్యూస్ తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావుకు షాక్ ఇస్తూ ఆయన హోదాను తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును తిరిగి ఇన్స్పెక్టర్ కేడర్ కు డిమోట్ చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడమే కాకుండా రికార్డులు ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. 2007 బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావు గత పాలకుల వద్ద అత్యంత కీలకంగా వ్యవహరించి యాక్సిలరీ ప్రమోషన్ ద్వారా డీఎస్పీ హోదాను పొందారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ప్రణీత్ రావును ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా పోలీస్ శాఖ చరిత్రలో అరుదుగా జరిగే విధంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారిని తిరిగి ఇన్స్పెక్టర్ గా డిమోట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో సంచలన డెసిషన్ తీసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావుకు షాక్ ఇస్తూ ఆయన హోదా తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును తిరిగి ఇన్స్పెక్టర్ క్యాడర్ కు డిమోట్ చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడమే కాకుండా రికార్డులు ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. 2007 బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావు గత పాలకుల వద్ద అత్యంత కీలకంగా వ్యవహరించి యాక్సిలరీ ప్రమోషన్ ద్వారా డీఎస్పీ హోదాను పొందారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ప్రణీత్ రావును ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా పోలీస్ శాఖ చరిత్రలో అరుదుగా జరిగే విధంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారిని తిరిగి ఇన్స్పెక్టర్ గా డిమోట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.